చాలా బాగుంది క్లైమాక్స్ సూపర్ చాలా బాగుంది సూపర్ బాగుంది ఎక్సలెంట్ బాగుంది చాలా బాగుంది సినిమా. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అయింది సినిమాలో. జగన్ గారు కూడా మళ్ళీ నిద్ర లేచినట్టుగా అనిపించింది. చాలా బాగుందండి సినిమా. టెంపర్ రెండు దాదాపు సేమ్ ఒకేలా ఉన్నాయండి, కానీ మంచి సినిమా బాగుందండి సినిమా. క్లైమాక్స్ సూపర్. ఎన్టీఆర్ ఒక్కడికైనా అన్న గోపాబు గొయ్యి మందిని కొట్టడం, కళ్యాణ్ రామ్ కూడా కొట్టిండు. సూపర్ చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ సూపర్. సినిమా బాగుందండి. కళ్యాణ్ రామ్ యాక్షన్ చాలా బాగుంది. పూరి జగన్నాథ్ వన్ మ్యాన్ షో. ఫైట్స్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ పీక్స్. స్క్రీన్ ప్లే కూడా రేసీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంది టెంపర్ లాగా. మెసేజ్ మాత్రం వస్తుంది నిజం. జగపతి యాక్టింగ్ బాగుంది. చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది. ఇంకా వచ్చే క్లైమాక్స్ వచ్చేసరికి కూడా చాలా బాగుంది. అనూప్ రూపెన్స్ గారి మ్యూజిక్, బీజిఎం చాలా బాగుంది. యావరేజ్ మూవీ. కళ్యాణ్ రామ్ మేక్ ఓవర్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. ఇజం సాంగ్ మాత్రం చాలా బాగా తీశాడు. చాలా మంచి సినిమా సార్. మీ గురించే, జర్నలిజం గురించే. ప్లీజ్ జర్నలిజాన్ని కాపాడండి. థ్యాంక్ యూ. బాగుంది. జై జర్నలిజం. సూపర్ సార్. మన జగన్ గారు ఆశలు అలా చేస్తే ఇంకా బాగుంటుంది సార్. చాలా బాగుంది. చాలా బాగుందన్న. జర్నలిస్ట్కి మంచి, చాలా గొప్పగా చూపించాడు జర్నలిజం. బాగుందండి నిజం. సూపర్ డూపర్ హిట్. టూ గుడ్. సినిమా అద్దరిపోయింది, కానీ పూరి అయినా చచ్చిపోన్నాడు లాస్ట్లో. నేను చచ్చిపోను దేశం కోసం. సినిమా మాత్రం బాగుంది. చాలా బాగుంది. గ్రేట్ ఫిలిం. బాగుందండి. టూరిజం మూవీస్ డకింగ్ ఆసమ్. బాగుంది. సెకండ్ హాఫ్ టూ గుడ్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సార్ ఈ డైలాగ్ చెప్పండి. ఐ డక్ యూ, ఐ డక్ హిమ్, ఐ డక్ యూ. సార్ ఈ డక్ ఏంటి సార్ అన్న సార్ అన్నది. సార్ నిజంగా నాకు తెలియదు, చెప్పండి ఇది ఏంటి డక్ అన్న. So what was the toughest part of actually getting fitter? It was a movie which inspired me and which always was at the back of my mind saying, ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు నీకు జీవితంలో. ఇలాంటి సచ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ రాదు నీకు. నాదేమో